ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన పరమ తండ్రి, లోకరక్షకుడు, విమోచకుడు, సర్వ సత్యములోనికి నడుపుతున్న తండ్రి అయిన దేవుని నామమున, ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుని నామమున, పరిశుద్ధాత్మ యొక్క నామమున మీకు నా హృదయపూర్వక వందనాలు. ఆత్మీయులారా, ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన ఉపదేశం ఆత్మకు బలమునిచ్చి నీ మనస్సును నూతన శక్తితో నింపే ఒక అద్భుతమైన దైవ సందేశాన్ని మీకు అందించడానికి ప్రభువు నాకు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. నేటి మన దైవ సందేశము క్రమము. ఆత్మీయ జీవితంలో క్రమము అనేది చాలా శ్రేష్టమైంది. నీ ఆత్మీయ జీవితానికి క్రమము అనేది చాలా అవసరం. ఆత్మీయులారా, క్రమము లేని భక్తి, క్రమము లేని విశ్వాసం, క్రమము లేని ఆత్మీయత నీకుంటే నీ ఆత్మీయ జీవితంలో చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలను కోల్పోతావు. నీ భక్తికి క్రమం ఉండాలి, నీ ఆత్మీయ జీవితానికి క్రమం ఉండాలి, నీ ఆత్మీయ ఎదుగుదలకు క్రమం ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో చాలా శ్రేష్టమైనది క్రమము. అయితే నీ ఆత్మీయ జీవితంలో క్రమము లేకపోతే నీవు దేవుని సంతోషపరచలేవు. నువ్వు ఎన్ని సంవత్సరాల విశ్వాసివైనా కావచ్చు, గాని నీలో క్రమము లేకపోతే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. అవును, మరి దేనిలో మనకు క్రమం ఉండాలి? నీ భక్తిలో క్రమం ఉండాలి, నీ యొక్క ఆత్మీయ విశ్వాసంలో క్రమం ఉండాలి. అయితే క్రమము లేని విశ్వాస యాత్రలో నీవుంటే, ఈరోజు ప్రభువా క్రమమైన ఆత్మీయ ఎదుగుదలను నాకు దయచేయి ప్రభు అని అడుగు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ యాత్రలో క్రమము లేకపోతే దేవుడు నిన్ను ప్రక్కకు పెడతాడు. క్రమం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి మహిమ. ఏ విషయంలో నువ్వు క్రమములో ఉండాలో ప్రభు నీతో ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. మొదటి మాటగా ఆత్మీయులారా, ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచనం. ఇస్సాకు కరువులో వ్యక్తి నూరంతలుగా దీవించబడ్డాడు. అక్కడున్న మాట అభివృద్ధిలో క్రమము. నీవు ఆత్మీయ విషయాలలో అభివృద్ధి కావాలి. నువ్వు ఆత్మీయ విషయాలలో ఒక క్రమమైన పద్ధతిలో ఎదగాలి. నీ ఆశీర్వాదం ఒక క్రమముగా ఉండాలి. రాత్రికి రాత్రే నీకు అభివృద్ధి రాదు, రాత్రికి రాత్రే నీకు ఆశీర్వాదం రాదు. ఒక క్రమము పుట్టగానే ఆ వ్యక్తి నడువడు. ఆ వ్యక్తి ముందు అలా బొర్లాడతాడు, తర్వాత నిదానంగా భూమిని పట్టుకొని అలా ప్రాకుతూ ముందుకు వెళ్తాడు. తరువాత అతడు తప్పటడుగులు వేస్తాడు, తరువాత అతడు నడుస్తాడు. అది భౌతిక జీవితంలో అలా అభివృద్ధిలో క్రమము. పుట్టగానే మాట్లాడడం, పుట్టగానే పరిగెత్తడము ఎవరు చేయరు. అదే విధంగా నీ ఆత్మీయ యాత్రలో యేసు ప్రభు నమ్మగానే
రాత్రికి రాత్రి నాకు అభివృద్ధి రావాలి, ఆశీర్వాదం రావాలి, దీవెన రావాలి, రాదు. ఇక్కడ ఆదికాండం 26:13లో అభివృద్ధిలో క్రమము. దేవునికి స్తోత్రం. నీ ఆత్మీయ సేవ గాని, నీ ఆత్మీయ జీవితం గాని నీవు ఒకే రోజున ఎదగవు. నీ ఎదుగుదలలో ఒక క్రమం ఉండాలి. ఆత్మీయ అభివృద్ధిలో ఒక క్రమము. సమూయేలు ప్రతిష్ఠించబడ్డాడు. రెండోది అతడు పరిచర్య చేశాడు. మూడోది అతడు ఏఫోదు ధరించుకున్నాడు. నాలుగోది అతడు మందసము దగ్గర నిద్రించినాడు. ఐదోది దేవుని స్వరం విన్నాడు. నీ అభివృద్ధిలో క్రమం ఉండాలి. తప్పటడుగులేసే విశ్వాసిగా సరి అయిన క్రమము లేని అభివృద్ధి నీలో ఉంది. నీ సొంత ఆలోచనతో అభివృద్ధి చెందాలి అన్న ఆ కోరిక నీలో ఉందేమో, కానీ నీ ఆత్మీయ జీవితంలో క్రమమైన అభివృద్ధి, నీ ఆత్మీయ ఎదుగుదలలో క్రమం ఉండాలి. దేవునికి స్తోత్రం. రాత్రికి రాత్రి ఎవరు ధనవంతులు కారు. రాత్రికి రాత్రి ఒక బలమైన విధానంగా వాడబడరు. ఒక క్రమములో దేవుడు మనలను అభివృద్ధి పరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకు జీవితాన్ని చూస్తే తన ఆత్మీయ అభివృద్ధిలో క్రమం అనేది ఉంది. ఈరోజు నేను ఒక ప్రశ్న, నీ అభివృద్ధిలో క్రమం ఉందా, లేదా షార్ట్ కట్ లో అభివృద్ధి కావాలనుకుంటున్నావా? ఇశ్రాయేల్ ప్రజలను చుట్టూ దారి గుండా నా ప్రభు నడిపించి అభివృద్ధి పరిచినాడు. దేవునికి స్తోత్రం. రెండవ విషయం, క్రమంలో రెండవ విషయము రోమపత్రిక 6:17లో ఉపదేశ క్రమము చొప్పున. ఉపదేశము అంటే నీ జీవితాన్ని దేవునిలో స్థిరపరిచేది, దేవుని కోసము నిన్ను నిలబెట్టేది ఉపదేశం. దేవుని యొక్క స్వరూప్యమును నీకు అనుగ్రహించేది ఉపదేశం. తరతరాలకు దీవెనకరముగా నిన్ను నిలబెట్టేది ఉపదేశం. ఉపదేశ క్రమములో ఆత్మీయులారా, ఉపదేశము ఉప్పు లాంటిది. ఉపదేశము కొన్నిసార్లు నిన్ను ఖండిస్తుంది. ఉపదేశము కొన్నిసార్లు నిన్ను సరిచేస్తుంది. ఉపదేశము కొన్నిసార్లు నిన్ను హెచ్చరిస్తుంది. ఉపదేశము కొన్నిసార్లు నిన్ను గద్దిస్తుంది. ఉపదేశము కొన్నిసార్లు నీ యొక్క పనికిరాని కొమ్మలను, పనికిరాని వాటిని కట్ చేస్తుంది ఉపదేశం. ఆ ఉపదేశ క్రమములో నీవు బ్రతికినప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. మొదటి మాట, అభివృద్ధిలో క్రమం ఉండాలి. రెండోది, ఉపదేశ క్రమములో నువ్వు స్థిరపడాలి. ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయులారా, ఉపదేశం అంటే 3 విషయాలు. ఉపదేశము ముందు నిన్ను గద్దిస్తుంది. ఉపదేశము నిన్ను హెచ్చరిస్తుంది. ఉపదేశము నిన్ను సరిచేస్తుంది. అయితే ఉపదేశము నిన్ను గద్దించినా, హెచ్చరించినా, సరిచేసినా నువ్వు క్రమపరుచుకోవాలి. అయితే నువ్వు ఒకవేళ క్రమము తప్పిన విశ్వాసిగా, క్రమము లేని విశ్వాసిగా నీవుంటే ప్రభు ఏమంటే, ఓ అక్రమమైన వారలారా అంటాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఉపదేశ క్రమములో అభివృద్ధి చెందు. వాక్యానుసారంగా అభివృద్ధి చెందు. వాక్యానుసారంగా నీ ఆత్మీయ ఎదుగుదల ఉండాలి. దేవునికి స్తోత్రం.
అయితే నీవు ఎదుగుదల లేక ఎదగలేక మరుగుజ్జుతనంలో నీ ఆత్మీయ జీవితంలో నీవు సరి అయిన ఎదుగుదల నీలో లేక, ఒక క్రమమైన జీవితం నీలో లేక ఎండిపోయినట్టుగా ఉన్నావు, వాడిపోయినట్టుగా ఉన్నావు, దూరమైనట్టుగా ఉన్నావు, జారిపోయినట్టుగా ఉన్నావు, బలహీనంగా ఉన్నావు, రోగగ్రస్తమైన శాపగ్రస్తమైన భయంకరమైన బంధకంలో నీవు ఉన్నావు. ఈరోజు ఉపదేశ క్రమం నీ పాపాన్ని ఒప్పింపజేస్తుంది. ఆ ఉపదేశ క్రమము నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. ఈ రోజున మొదటి మాట, అభివృద్ధిలో క్రమం నీలో కనబడాలి. రెండోది, ఉపదేశ క్రమంలో నీవు ఎదగాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మూడోదిగా ఆత్మీయులారా, లూకాసు సువార్త 1:8 ధూపము వేయుటలో క్రమము. ఎందులో? ధూపము వేయుటలో క్రమము కనబడాలి. జకరియా ఎలిజబెత్లు వారు క్రమముగా, అంతేకాదు మనో భార్య క్రమముగా. ఈరోజు ఆత్మీయ సహోదరి సహోదరుడా, హన్నా క్రమముగా ధూపము వేయుట నీ ఆత్మీయ జీవితంలో స్తుతించుటలో ఒక క్రమం ఉండాలి, పాడుటలో ఒక క్రమం ఉండాలి, ప్రార్థనలో ఒక క్రమం ఉండాలి. ఒక వ్యక్తి కూడికకు వెళ్ళాడు. అక్కడ మీటింగ్ అంతా అయిపోయినాక భోజనం చేస్తున్నారు. ఆ భోజనం కాడ దైవజనుడు అన్నాడు, ప్రార్థన చేయి బాబు అని ప్రక్క వ్యక్తితో అంటే, ఆ వ్యక్తి ఆహారాన్ని దీవించు ప్రభా, పరిశుద్ధపరచు ప్రభా, బలం దయచేయి, వడ్డించేస్తాలని దీవించండి, యేసునామములో ప్రార్థిస్తున్నాను అని చేయాలి. అతడు దీర్ఘకాలంగా 25 నిమిషాలు 3 రోజులు మీటింగ్లు అయినాయ్యా, అయ్యా అనేక మంది వచ్చారయ్యా, సేవకులు వచ్చారయ్యా, వాక్యం చెప్పారయ్యా అని అలా 3 రోజుల మీటింగ్ ఆ భోజనం కాడ ప్రార్థన చేస్తే, ఆ ప్రక్కకున్న వాళ్ళు తిన్నారు, వాళ్ళు చేతులు కడుక్కున్నారు, వెళ్ళిపోయారు. ఎందుకు? క్రమము లేదు. చాలా మందిలో మనిషి ఎదుగుతాడు, మనసు ఎదగదు. ఎక్కడ ఎలా ప్రార్థించాలి, ఎక్కడ ఎలా స్తుతించాలని. ఇక్కడ ధూపము వేయుటలో క్రమము, ప్రార్థన జీవితంలో క్రమము, స్తుతించుటలో క్రమము కనబడాలి. నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సీనియర్ సిటిజన్ అని నువ్వు విరవిగుతున్నావు, గాని నీకు ప్రార్థన క్రమం లేదు. దానియేలు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఒక క్రమంలో ప్రార్థించినాడు, ధూపం వేసుకున్నాడు. దావీదు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించినాడు. ఒక క్రమం. నా యేసయ్య పెందలకడ లేచి వెళ్ళి గెత్సెమనే తోటలో వాడుక చొప్పున ప్రార్థన చేసినాడు. ఒక క్రమం ఉండాలి బిడ్డ. నీలో క్రమము లేదు. కొన్నిసార్లు ఉజ్జీవంగా ఉంటావు, కొన్నిసార్లు నిర్జీవంగా ఉంటావు, కొన్నిసార్లు ఉత్సాహంగా ఉంటావు, కొన్నిసార్లు నిరాశతో ఉంటావు, కొన్నిసార్లు సంతోషంగా సాగిపోతావు, కొన్నిసార్లు సనుగుతూ ఉంటావు, కొన్నిసార్లు ఇచ్చుటలో ముందుంటావు, కొన్నిసార్లు వెనుకుంటావు, కొన్నిసార్లు ఉజ్జీవం కనబడుతుంది, కొన్నిసార్లు నిర్జీవం కనబడుతుంది. నీ ఆత్మీయ జీవితంలో, మరొకసారి చెప్తున్నా, నీ ఆత్మీయ జీవితంలో ధూపము వేయుటలో క్రమము నీలో కనబడును గాక. ఎన్ని రోజులైతుంది ప్రార్థన చేయక? నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన కరువైంది.
ప్రార్థన సరిగా లేదు నీ జీవితంలో, ఈ రోజు నుండి ప్రార్థించే అభిషేకాన్ని పొందు. ప్రభువా నాకు ప్రార్థన ఆత్మ దయచేయి, ప్రభు ఆత్మతో నన్ను నింపు, ప్రభు ఆత్మ బలం నాకు దయచేయి అన్నాడు. క్రమమైన ధూపము వేటలో క్రమం. మూడోది, దేవునికి స్తోత్రం. నాలుగో విషయాన్ని వస్తే క్రమంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 35వ వచనం. మందిర సేవ విషయంలో క్రమము. ఎక్కడ? మందిర సేవ విషయంలో క్రమము. హల్లెలూయా, హల్లెలూయా. సేవలో క్రమం ఉండాలి. కొందరు వాక్యం చెప్తూనే వాక్యాన్ని ప్రక్కబెట్టి సొంత మాటలు చెప్తా ఉంటారు. నీ సేవ విషయంలో క్రమం ఉండాలి. నీ మందిర సేవ విషయంలో ఒక క్రమం ఉన్నప్పుడు నీ సేవ వర్ధిల్లుతుంది. కుటుంబ విషయంలో క్రమం ఉన్నప్పుడు కుటుంబం వర్ధిల్లుతుంది. ఆత్మీయ జీవితంలో క్రమం ఉంటే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. నీ ఇంట్లో క్రమము తప్పి తిరుగుతున్నావు, సంఘంలో క్రమము తప్పి తిరుగుతున్నావు, సమాజంలో క్రమము తప్పి తిరుగుతున్నావు. కష్టం వస్తే దేవుని సన్నిధికి వస్తున్నావు, కష్టం తీరినాక లోకం వైపు చూస్తున్నావు. ఈ రోజైనా నీ భక్తిలో క్రమము, నీ విశ్వాసంలో క్రమము, నీ రక్షణలో క్రమము, నీ ఎదుగుదలలో క్రమము, నీ ప్రార్థనలో క్రమము, ఉపదేశంలో క్రమము, అభివృద్ధిలో క్రమము, మాదిరి అయిన సేవ జీవితంలో క్రమము నీలో కనబడును గాక. దేవునికి స్తోత్రం. చాలా మందిలో ఈ 5 బలహీనతలుంటాయి. ఏమిటి అయ్యా అంటే, ఒకటి, వారు దేవుని మాటకు లోబడక సొంతగా ఎదగాలని ఇష్టపడతారు. రెండోది, దేవుని వాక్యాన్ని ప్రక్కకు పెట్టి సొంత తలంపులతో ఎదగాలని ఇష్టపడతారు. మూడోది, సహవాసాన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఎదగాలని ఇష్టపడతారు. నాలుగోది, ప్రార్థన జీవితం ఉండదు, నేను సొంత తలంపులతో లాజికలతో ఎదగాలని ప్రయత్నం చేస్తాను. ఐదోది, ఆత్మ అభిషేకం ఉండదు, ఏదో ఆడంబరం చేసి ఎదగాలని ఇష్టపడతారు. ఈ రోజున నీవు సేవా విషయంలో ఒక క్రమం నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఓ సేవకుడా, నీ ఆత్మీయ జీవితంలో క్రమం ఉందా? ఉదయకాలం లేచి విశ్వాసి, మొట్టమొదట నువ్వు ప్రార్థన చేయాలి, తరువాత నువ్వు వాక్యం చదవాలి, తరువాత నీ సొంత పనులు చేయాలి, మధ్యాహ్నం వీలు దొరికినప్పుడు ప్రార్థన చేయాలి, సాయంత్రము నీవు ఒక పాట పాడుకొని ప్రార్థన చేయాలి, రాత్రిపూట ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఈ క్రమంలో నీవు లేవు, అందుకే నీ ఆత్మీయ అభివృద్ధి జరగడం లేదు. ఆలోచించండి. ఐదవ విషయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనంలో మెల్కీసెదెకు క్రమము చొప్పున, దేవునికి స్తోత్రం కలుగును గాక, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీ ఆత్మీయ జీవితం ఉండాలి. ఈ క్రమము ఏమిటయ్యా అంటే, ఎదిగినా కొద్ది దేవునికి ఇచ్చుటలో క్రమము. నువ్వు ఎదగనప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఎదిగినప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నావు. నీ ఆత్మీయ జీవితంలో ఎదిగినా కొద్ది దేవునికి ఇచ్చుటలో క్రమం ఉండాలి. ఆలోచించు. నువ్వు ఎదిగినావు, ఫలించినావు, కానీ
నీవు మెల్కీసెదెకు క్రమము చొప్పున, నేను దేవునికి ఇచ్చుటలో క్రమము అని అర్థం. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో ఒక పిసినారితనం ఉంది, ఒక భయంకరమైన తత్వం నీలో ఉంది. దేవుని దగ్గర ఎన్నో పొందుకున్నావు గాని దేవునికి ఇవ్వలేని ఒక మూర్ఖత్వం నీలో ఉంది. దేవుని సేవకు చేయి చాపని ఒక భయంకరమైన గుణం నీలో ఉంది. నీ చుట్టూ సంపాదన కోసం నువ్వు సంపాదనకు ఎగబడి సంపాదించుకోవడం నేర్చుకుంటున్నావు గాని నీ సంపాదనలో నేను క్రమముగా దేవునికి ఇవ్వాలి అన్న మనసు నీకు లేదు. అయితే క్రమముగా దేవునికి ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంటుంది. ఆత్మీయులారా, ఇక్కడ 5వ విషయం ఇచ్చుటలో క్రమం. అసలు నువ్వు దేవునికి ఏమిస్తున్నావని ప్రభు అడుగుతున్నా, ఎంత ఇస్తున్నావని ప్రభు అడుగుతున్నా. నువ్విచ్చేది దైవ సేవకునికి కాదు, నీవిచ్చేది దేవుని పరిచర్యకు. దైవ సేవకుడు కూడా దేవునికి లెక్క అప్పగించాలి. ఈ రోజున ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నా నా ఆత్మీయ సహోదరుడా సహోదరి, నీవు దేవునికి ఇచ్చే విషయంలో క్రమము తప్పి తిరుగుతున్నావు, క్రమము లేక తిరుగుతున్నావు. ఈ రోజైనా ప్రభువా నేను ఇచ్చే విషయంలో క్రమమైన జీవితం జీవిస్తానని ప్రభువును అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది అని నా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అభివృద్ధిలో క్రమము, ఉపదేశములో క్రమము, ధూపము వేయుటలో క్రమము, మాదిరి సేవ జీవితంలో క్రమము, మెల్కీసెదెకు క్రమం అంటే దేవునికి ఇచ్చుటలో క్రమము. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 30 నుండి 40 వచనాల మధ్యలో బలిపీఠం కట్టుటలో క్రమం ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నటలో క్రమం ఉండాలి. ఇల్లు కట్టేటప్పుడు ముందు పునాది లేపిన తర్వాత గుమ్మాలు నిలబెడతారు, తర్వాత గోడలు కడతారు, తర్వాత సెల్ఫ్లు పోస్తారు, తర్వాత స్లాబ్ వేస్తారు. అదొక క్రమము. చూడండి, బలిపీఠం కూడా ఒక క్రమమైన పద్ధతిలో కట్టాలి. ఏలియా కట్టిన బలిపీఠం, అతడు 12 రాళ్లను ఏరుకొని కట్టెలను క్రమముగా పేర్చి నైవేద్య సాయంకాల సమయంలో అతడు బలిపీఠం దగ్గరకు వచ్చి ఒక క్రమమైన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ యాత్రలో క్రమమైన పద్ధతిలో నీ జీవితాన్ని కట్టుకో. క్రమమైన పద్ధతిలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. అయితే నీ ఆత్మీయ జీవితము ఒక క్రమమైన విధానంలో కట్టుకుంటే స్థిరంగా ఉంటుంది. బలిపీఠాన్ని కట్టుకో. నీ బ్రతుకు అనే బలిపీఠాన్ని కట్టుకో. దేవునికి స్తోత్రం. నీ బలిపీఠం కూలిపోయినదేమో, చెదిరిపోయిందేమో, పాడైపోయిందేమో. ఈరోజు నీ బలిపీఠము తిరిగి కట్టబడునుగాక. అది ప్రార్థనా బలిపీఠం కావచ్చు, అది విశ్వాసం అనే బలిపీఠం కావచ్చు, అది ఆరాధన బలిపీఠమే కావచ్చు, అది సమర్పణ బలిపీఠమే కావచ్చు. నీ ఆత్మీయ జీవితంలో బలిపీఠము క్రమముగా కట్టుకో సహోదరుడా సహోదరి. నీ ఆత్మీయ బలిపీఠం కూలిపోయిన స్థితిలో ఉందని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ గోడలు తిరిగి కట్టబడాలి, నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి, నీ విశ్వాస జీవితం కట్టబడాలి. అదొక క్రమమైన పద్ధతిలో
నిన్ను నా ప్రభు తిరిగి కట్టునుగాక. దేవునికి స్తోత్రం. నీలో 7 బలహీనతలున్నాయి. 1 నిద్రపోతూ ఆత్మ ఉంది, 2 తిండిపోతూ ఆత్మ ఉంది, 3 తిరుగుబోతూ ఆత్మ ఉంది, 4 ముసలమ్మ ముచ్చట్ల ఆత్మ ఉంది, 5 నీ ఆత్మీయ జీవితంలో 5వ బలహీనత విశ్వాసముల నుండి పడిపోయే బలహీనత నీలో ఉంది. 6వది నీ ఆత్మీయ అభిషేకం కోల్పోయిన బలహీనత నీలో ఉంది. 7వది సహవాసానికి దూరమైన బలహీనత నీలో ఉంది. ఈ బలహీనతలను సరి చేసుకో, సహవాసంలో నిలబడు, అభిషేకాన్ని పొందుకో. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది తెలుసా? వాడిపోయినట్టుగా ఉంది. ఎండిపోయిన చెట్టు వలె కనబడుతున్నావు నీవు. ఎండిపోయిన ఊట వలె కనబడుతున్నావు నీవు. జారిపోయిన విశ్వాసి వలె లోకం వైపు వెళ్ళిపోతున్నావు, ఆచారాల వైపు వెళుతున్నావు, అలవాట్ల వైపు వెళుతున్నావు, శరీర కోరికల వైపు వెళుతున్నావు, మనస్సాక్షిని పాడు చేసుకున్నావు, మనసును పాడు చేసుకున్నావు, నీ ఒంటిని పాడు చేసుకున్నావు. నీవు పాడైపోతున్నావేమో సహోదరుడా, సహోదరి. తిరిగి కట్టుకోని జీవితాన్ని. హల్లెలూయా. 3 బలహీనతలు నీలో ఉన్నాయి. 1 ఉమెన్, స్త్రీ బలహీనత. 2 వెల్త్, ధన బలహీనత. 3 వైన్, త్రాగుడు బలహీనత. స్త్రీలారా, మీకు 3 బలహీనతలు ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితంలో తప్పుడు కాంటాక్ట్ లో నీవు ఉన్నావు. అంతేకాదు, తప్పుడు జీవితంలో జీవిస్తున్నావు. అంతేకాదు, గతంలో చేసిన పాపాలు మర్చిపోయి మరలా అదే పాపాలను మళ్ళా రిపీట్ చేస్తున్నావు. మార్చుకో, తిరిగి కట్టుకో, నా ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని సేవకులు చూస్తున్నారా? సేవకుడా, నీ ప్రార్థన బలిపీఠం కట్టుకో. 7వ విషయము, గలతీ పత్రిక 2:14, గలతీ పత్రిక 5:25లో నడకలో క్రమం. పశువులు క్రమంగా నడిస్తే వాటి నడక క్రమంగా ఉంటుంది. జంతువులు కూడా క్రమంగానే ఉంటాయి, కానీ మానవుని కాళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటాయి, క్రమం ఉండదు. క్రమమైన నడక అంటే అది మాదిరికరమైన నడక. క్రీస్తును పోలి నడుచుకో. నీ నడకలో క్రమం ఉందా? ఆలోచించు. ఎటు పడితే అటు నడుస్తున్నావేమో, పాపం వైపు నడుస్తున్నావేమో, జారిపోయే స్థలం వైపు నడుస్తున్నావేమో, దిగజారిపోతున్న స్థలం వైపు నడుస్తున్నావేమో, లేదంటే నీ ఆత్మీయ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేసే ఆ అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నావేమో. ఈ రోజున నడకలో క్రమం. దేవునికి స్తోత్రం. నువ్వు నడిచినప్పుడు నలుదిక్కుల నుండి ప్రజలు నిన్ను చూస్తారు. నీ నడకలో క్రమం లేకపోతే నువ్వు జారిపోతావు. జారిపోడు కాదు, నీవు పాడైపోతావు. పాడైపోవడమే కాదు, నువ్వు పతనమైపోతావు. అయితే ఈరోజు నీ కుటుంబ జీవితంలో ఒక క్రమమైన జీవితం ఉండాలి, సంఘంలో ఒక క్రమమైన జీవితం ఉండాలి, సమాజంలో ఒక క్రమమైన వ్యక్తిగా జీవించు. అయితే క్రమము అన్న మాటకు ఆత్మీయులారా నిదానంగా పరిశీలించి కనుగొని ముందుకు సాగడము. అయితే ఈ రోజున ధూపం వేయుటలో నువ్వు క్రమము, మందిర సేవిషలో క్రమము, ఇచ్చుటలో క్రమము, ఉపదేశం ఎదుగుదలలో క్రమము, అభివృద్ధిలో క్రమము, బలిపీఠం కట్టే విషయంలో క్రమము, నడకలో క్రమం. ఇవి నీలో ఉన్నప్పుడు నా ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రమము తప్పిన విశ్వాసిగా తిరుగుతున్నావేమో,
క్రమము తప్పిన బిడ్డగా, యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ సహోదరి, సహోదరుడా, క్రమము లేని జీవితం జీవిస్తున్నావేమో. అయితే నీ ఒక్కదానివి క్రమము తప్పితే, నీ ఒక్కడవు క్రమము తప్పితే నీ కుటుంబము పోయి గోతిలో పడుతుంది. డ్రైవర్ క్రమము తప్పి డ్రైవింగ్ చేస్తే బస్ అంతా బోల్తా పడుతుంది. ట్రైన్ డ్రైవర్ క్రమం తప్పినప్పుడు ట్రైన్ అంతా బోల్తా పడుతుంది. అదే విధంగా నువ్వు ఒక్కదానివి క్రమం తప్పితే నీ కుటుంబ సభ్యులంతా పాపం అనే లొందల పడిపోతారు. క్రమమైన జీవితం జీవించు. పాపాలను ఒప్పుకో, అవిధేయతను ఒప్పుకో, అక్రమాన్ని ఒప్పుకో, చెడు క్రియలను ఒప్పుకో, నువ్వు జారిపోయిన స్థితిని ఒప్పుకో, పడిపోయిన నీ పతనాన్ని ఒప్పుకొని క్రమంగా నన్ను ఎదిగించు ప్రభు అని అడిగితే నా ప్రభు నిన్ను నడిపిస్తాడు, నిలబెడతాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయి నాయనా. సహాయం చేసి మేలు చేసి నీ నామాన్ని ఘనపరచు, అద్భుతం జరిగించి సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం వాక్యం వీక్షించిన బిడ్డలకు తోడయిండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ క్రమముగా ఉండాలని, క్రమంలో నిలబడాలని, క్రమంగా జీవించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మేడగది సావాసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని వినండి, చక్కటి కామెంట్ పెట్టండి. దేవుని దీవించును గాక. ఆమేన్.